అతనిని బబులోను సంస్థానానంతటి మీదను అధిపతినిగాను, బబులోను జ్ఞానులందరిలోను ప్రధానునిగాను ఏమిటట నియమించాను. పరీక్ష ఏం చేసింది? దానియేలు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి దోహదపడింది. శ్రమలు వస్తున్నాయా? కష్టాలు వస్తున్నాయా? ఇరుకు ఇబ్బందులు వస్తున్నాయా? వ్యాధి బాధలు వస్తున్నాయా? వినండి, వాటిని చూసి మీరు భయపడక, వాటిని చూసి మీరు నిరుత్సాహపడక, వాటిని తీసుకొచ్చి మనం దేవుని సన్నిధిలో అప్పగించినట్లయితే ఏమైతే ఈరోజు నీకు శ్రమగాను, కష్టంగాను, బాధగాను, వ్యాధిగాను ఉందో దాన్ని దేవుడు నీకు ఆశీర్వాదంగా మార్చేస్తాడు. చచ్చిపోవలసినటువంటి దానియేలుని దేవుడు ఏం చేశాడో తెలుసా? దేశాన్నే పాలించే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. కారణం తెలుసా అండి? అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. మరి ప్రార్థించినటువంటి తన ముగ్గురు స్నేహితుల సంగతి ఏమిటి? మరి వాళ్ళు కూడా దీవించబడాలి కదా, ప్రార్థించిన వారు దీవించబడాలి కదా. 49వ వచనము. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసి కొనగా, రాజు షద్రకును, మెషకును, అబేద్నెగోయును వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. షద్రక్, మెషక్, అబేద్నెగో ఉన్నటువంటి సంస్థానం మీద అధిపతులుగా హెచ్చించబడ్డాడు. ప్రార్థన చేయు వారిని దేవుడు హెచ్చిస్తాడు. తనను ఆశ్రయించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు.